హాయ్! ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు మై ఛానల్ పద్మ రవీందర్. నా గొంతు బాగయింది మాట్లాడుతున్నాను. పాలకూర, మినపప్పు కాంబినేషన్‌లో చేస్తున్నాను. సూపర్ టేస్ట్ ఉంటది. స్టవ్ పైన మనం కుక్కర్ పెట్టేసుకొని, ఆయిల్ పోసేసుకొని, అది వేడెక్కిన తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసేసుకోవాలి. దాంట్లో నేను దంచి పెట్టిన ఎల్లిగడ్డ గూడా వేసేసాను. అవి ఫ్రై అయిన తర్వాత కడుక్కున్న మినపప్పు వేసేసుకోవాలి. ఇది ఫ్రై అయిన తర్వాత ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి ఇవన్నీ వేసేసుకొని, టమాటాలు గూడా ఒక టమాటా వేసేసుకోవాలి. పప్పు ఉంది గాబట్టి. పాలకూర, మినపప్పు కాంబినేషన్ చాలా బావుంటది. ఇది ఎవ్వరు చెయ్యరు. ట్రై చేయండి మీరు గూడా. నేను చాలా బాగా చేస్తాను. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇది పప్పు గూడా వేసేసుకున్నాం కాబట్టి మంచిగా ఫ్రై అయింది. ఇలా ఫ్రై అయిన తర్వాత పాలకూర వేసేసుకోవాలి. మంచిగా 2 సార్లు కడిగి పెట్టుకున్న పాలకూర ఇలా వేసేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ మగ్గిన తర్వాత అప్పుడు మనం విజిల్ పెట్టేసుకొని ఒక 2 విజిల్లు అయిన తర్వాత తీసేయాలి. ఇలా కొంచెం వాటర్ ఉంటాయి కాబట్టి కొత్తిమీర వేసేసుకొని ఒక 2 మినిట్స్ మళ్ళీ స్టవ్ పైన పెట్టేసుకోవాలి. ఇలాంటి వీడియోస్ మనీ రావాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వావ్! సూపర్ టేస్ట్ అయింది. మీరు ట్రై చేయండి.